ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు వీడియో అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి రోజులాగే. అలాగే ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. అందుకనే మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కదండి, మీరు ఓపికగా ఏ రెమెడీ అయినా మీరు ఫాలో అయినట్టయితే నేను చెప్పినట్టుగానే మీరు ఏ రెమెడీ ఫాలో అయినా కూడా మీకు రిజల్ట్ అనేది గ్యారంటీగా ఉంటుందండి. 100% రిజల్ట్ అయితే చూస్తారు. కానీ మీరు ఈ రెమెడీస్ అనేది రెగ్యులర్గా ఫాలో అవ్వకుండానే ఒకసారి మాత్రమే వాడి మాకు ఎలాంటి రిజల్ట్ కనిపించట్లేదు అంటే దానికైతే రిజల్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే నేను ముందే చెప్తాను, ప్రతి ఒక్క వీడియోలో కూడా మనం ఓపికగా ప్రతి ఒక్క రెమెడీని ఓపికగా చేసుకోవాలండి. అంటే ట్రై చేయాలి, మన హెయిర్కి ఏ రెమెడీ అయితే సూట్ అవుతుందనేది చూసుకొని మీరు ఆ రెమెడీని రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. అలాగే ఈరోజు నేను చూపించే ఈ రెమెడీతో మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అయితే కంట్రోల్ అవుతుంది. అలాగే మీ హెయిర్ అనేది అసలు పెరగట్లేదు అనుకున్న వాళ్ళకి తప్పకుండా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. అందుకనే మీరు ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలనేది ఈరోజు మన వీడియోలో నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి మెయిన్గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మొరింగా లీవ్స్ అంటే ములగ ఆకులు, అలాగే హైబిస్కస్ లీవ్స్ అండి అంటే మందార ఆకులు. ఈ రెండింటితో నేను ఈరోజు ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నానండి. ఇదేంటి అంటే మనకి మొరింగా లీవ్స్ అనేది మన హెయిర్ ఫాల్ని ఈజీగా కంట్రోల్ చేస్తుందండి. అందుకనే నేనైతే ఇక్కడ మొరింగా లీవ్స్ని అంటే ములగాకుల్ని యూస్ చేస్తున్నాను. ఇవి నీట్గా వాష్ చేసుకోండి. ఫస్ట్ వాటర్లో వేసేసి వీటిని నీట్గా వాష్ చేసేసుకొని, అలాగే హైబిస్కస్ లీవ్స్ కూడా మీకు దొరుకుతాయి కదండి. నేను చెప్తూనే ఉంటాను, ఒకవేళ మీకు ఈ లీవ్స్ అనేవి అంటే ఈ పచ్చి ఆకులు అనేవి మీకు దొరకలేదంటే మనకి మార్కెట్లో పౌడర్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయండి. మనకి హైబిస్కస్ లీవ్స్ పౌడర్, అలాగే మొరింగా లీవ్స్ పౌడర్ అనేది ప్యాకెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. మీకు purple.comలో నేను ఆ లింక్స్ అనేవి మీకు షేర్ చేస్తానండి. నేను కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేస్తాను. మనకి ఆల్ఫ్ గుడ్నెస్ వారి ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఆ పౌడర్స్ అయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండకుండా చక్కగా మనం ఏదైనా తీసుకొచ్చుకొని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ లీవ్స్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ ఆకుల్ని మనం దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలండి. మనకి ఇది థిక్ పేస్ట్ లాగా మనకి రెడీ అయిపోతుంది. మరి ఎక్కువగా వాటర్ అనేవి యాడ్ చేయకండి, మనకి ఇది క్రీమ్ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లో వేసి దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. నేను ప్రతి ఒక్క రెమెడీని ఎందుకు స్ట్రైనర్లో వేస్తానంటే మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1 hour ఉంచుకుంటాం కదండి, అది ఆరిపోయిన తర్వాత మనం రిమూవ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుందండి, జుట్టులో ఇరుక్కుపోతుంది. అది అసలు మనకి చిక్కు పడిపోయి చాలా జుట్టు అనేది ఊడిపోతుంది. అందుకనే ఇలాగ మీరు స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలాగా మీరు స్ట్రైనర్లో వేసి దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇది చాలా థిక్గా ఉంటుందండి, అంటే ఇది ఎక్కువగా జెల్లీ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి మనకి స్ట్రైనర్లో వేసినా కూడా ఈజీగా మనకి అది సపరేట్ అవ్వదండి జెల్ అనేది. అందుకనే చూడండి ఎంత జెల్లీ లాగా ఉందో, అంటే ములగాకులు అలాగే మందారాకులు అనేది జెల్ అనేది ఎక్కువగా ఉంటుందండి వాటిలో. అందుకనే మీరు ఇలాగైనా కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి. మాకు ఇంత ప్రాసెస్ వద్దు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక 20 minutes లేదంటే 30 minutes ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి. మరి ఆరిన తర్వాత అయితే మీకు ఇది మనం రిమూవ్ చేసుకునేటప్పుడు చాలా కష్టం అవుతుందండి. నేనైతే ఇలాగా స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఈ ములగాకుల్లో ఎక్కువగా మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, అలాగే విటమిన్ సి, విటమిన్ డి ఇలాంటి విటమిన్స్ అన్నీ కూడా, పోషకాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయండి. ఇవి మన జుట్టుని ఎక్కువగా పెరగడానికి, అలాగే మన జుట్టు అనేది తొందరగా తెల్లబడకుండా ఉండడానికి ఇదైతే చాలా హెల్ప్ చేస్తుందండి. అందుకనే ఈరోజు ఈ ములగాకుతో నేను ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను. దీనివల్ల మన హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా ఇది ఫాలో అవ్వండి. ఎక్కువగా మాకు జుట్టు పెరగాలి, హెయిర్ ఫాల్ అనేది తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీంట్లో నేనైతే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాను. అది కూడా ఒక 1/2 స్పూన్ మిక్స్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా మనం ఏ రెమెడీ యూజ్ చేసినా దాంట్లో మీరు క్యాస్టర్ ఆయిల్ కానీ లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ, అంటే మీ హెయిర్కి సూట్ అయ్యేది ఏదైనా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఈ రెమెడీలో మాత్రం క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. అందుకనే నేనైతే ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని ఒక 1/2 స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తంగా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని ఇది మనం ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకోవడం అండి. మీరు ఇలాగా వారంలో 2 సార్లు మీరు ఇలాగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీరు చాలామంది అడుగుతున్నారు ఇది మేము స్టోర్ చేసుకోవచ్చా అని. ఫ్రిడ్జ్లో మాత్రం స్టోర్ చేసుకుంటే మీరు 1 week వరకు మీరు స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. అంటే వారంలో 2 సార్లు మీరు ఇలాగా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇలాగా మీరు 1 month చేయండి, మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే మీ హెయిర్ పెరగడం అనేది మీరే చూస్తారండి. 1 వారం 2 వారాలు వాడిన తర్వాత మాకు ఎలాంటి రిజల్ట్ రావట్లేదు అంటే మాత్రం ఎలాంటి యూజ్ అయితే ఉండదండి. ముందే చెప్తున్నాను, మీరు ఏ రెమెడీ యూజ్ చేసినా 1 month or 2 months వరకు మీరు కంటిన్యూగా యూజ్ చేయాల్సిందే అండి.
అప్పుడైతేనే మనకి బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా నేను మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ఏంటంటే ఒక కాటన్ని డిప్ చేసేసి మనం హెయిర్ రూట్స్కి తగిలేలాగా, మెయిన్గా మనకి రూట్స్ దగ్గర అనేది జుట్టు అనేది ఎక్కువగా బలంగా ఉండాలంటే మనం రూట్స్ దగ్గరే ఇది ఎక్కువగా అప్లై చేయాలండి. ఇలాగా హెయిర్ రూట్స్ దగ్గర నుండి టిప్స్ వరకు మొత్తంగా ఇది అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో మీరు షాంపూ పెట్టేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చండి. చాలామంది మళ్ళీ అడుగుతున్నారు మేము షాంపూతో ఇలాగ హెయిర్ వాష్ చేసుకోవచ్చా అని. షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చండి. మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ పెట్టేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకోండి. ఇలాగ చూడండి నేను మొత్తంగా ఇలాగ అప్లై చేశాను. ఇలాగ రూట్స్కి ఎక్కువగా పట్టుకునేలాగా మీరు మొత్తంగా అప్లై చేసుకొని ఒక 1 అవర్ ఉంచేసుకోండి. ఇలాగ మీరు వారంలో 2 సార్లు చేసినట్టయితే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా 2 సార్లు మీరు ప్రిపేర్ చేసుకోండి. నార్మల్గా అయితే ఒక వారంలో ఒకసారి అయితే సరిపోతుందండి. ఇలాగా మీరు ఈ రెమెడీని వారంలో ఒక్కసారైనా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. ఈ రెమెడీ వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి మీ జుట్టు పెరగడం అనేది మీరే చూస్తారండి. చాలామంది అడుగుతున్నారు కదా మాకు ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక సూపర్ రెమెడీని అయితే మాకు షేర్ చేయండి అక్క అని. ఈ రెమెడీతో మీ హెయిర్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, మీరు తప్పకుండా యూజ్ చేయండి. మీకు హెయిర్ పెరగడం అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం అనేది మీరే చూస్తారండి. ఇలాగ మీరు యూజ్ చేసిన తర్వాత మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ని. చాలామంది ఏంటి అంటే ఏదైనా రెమెడీ నేను షేర్ చేసిన తర్వాత అది మీరు యూజ్ చేయండి, అది కూడా మీరు 1 మంత్ ఆర్ 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే చూస్తారు అని నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. కానీ మళ్ళీ అడుగుతున్నారు ఇన్ని రెమెడీస్ అయితే మాకు షేర్ చేస్తున్నారు, ఇన్ని రెమెడీస్ మాకు చూపిస్తున్నారు కానీ మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంటున్నారు. నేను చెప్తూనే ఉంటానండి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో కూడా షేర్ చేశానండి. తను మన సబ్స్క్రైబర్ అంటే నాకు ఈ రెమెడీ వల్ల నాకు జుట్టు అనేది పెరగడం నేను గమనించాను అని నాకు చెప్పాను కదండి. మీరు ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీకు రిజల్ట్ అయితే 100% కనిపిస్తుందండి. ఎందుకు అంటే నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతిదీ కూడా నేను హెయిర్కి అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. ఆ హెయిర్ అనేది ఎంత పెరిగింది, అలాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదు అని అన్నీ కూడా నేను హెయిర్కి అప్లై చేసే మన రెమెడీస్ అన్నీ కూడా నేను హెయిర్కి అప్లై చేసిన తర్వాతనే నేను మీకు షేర్ చేస్తున్నాను అని కూడా చెప్తున్నాను కదండి. అంటే రిజల్ట్ అనేది నాకు కనిపించిన తర్వాతనే నేను ప్రతి ఒక్క రెమెడీని నేను మీకు షేర్ చేయడం జరుగుతుందండి. కానీ మళ్ళీ అడుగుతున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు కదా, వాళ్ళకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరు ప్రతి ఒక్క రెమెడీని కూడా మీరు ఏంటంటే మీరు యూజ్ చేయండి. అంటే 1 మంత్ నేను చెప్తున్నట్టుగా మీరు యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇంతే అండి, ఈరోజు వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ యాజ్ ఇట్ ఈస్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.